ఈ ప్రకృతిలో మనకు తెలియని వింతలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పాముల విషయానికొస్తే రకరకాల నమ్మకాలు, భయాలు ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అయితే మనం తరచుగా వినే ఎగిరే పాము గురించి రకరకాల చర్చలున్నాయి. దీనిని క్రిపోపెలియా ఆర్బటా లేదా తక్షక నాగు అని కూడా అంటారు. అయితే ఇది నిజంగానే ఎగురుతుందా? దీని విషం ఎంత ప్రమాదకరం? ఈ అంశాలపై వన్యప్రాణ నిపుణుడు స్వప్నిల్ కట్టల్ సంచలన విషయాలను పంచుకున్నారు. తక్షక నాగు గాలిలో ఎగురుతున్నట్లు చూపిస్తూ ఉంటారు. అయితే ప్రపంచంలో ఏ పాము కూడా పక్షుల్లా రెక్కలూపుతూ ఎగరలేవు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ పాము ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టుకు లేదా నేలపై ఉన్న ఎరపైకి అద్భుతంగా దూకగలదు. చెట్టుపై నుంచి దూకినప్పుడు ఈ పాము తన శరీరాన్ని తెడ్డులాగా వెడల్పుగా మారుస్తూ ఉంటుంది. దీనివల్ల గాలిని నిరోధిస్తూ పారాచూట్ లాగా కొంత దూరం వరకు గాలిలో తేలుతూ వెళుతుంది. ఇది చూడ్డానికి ఎగురుతున్నట్లు కనిపిస్తుంది తప్ప అది నిజమైన ఎగురుడు కాదు. అయితే పేరులో నాగు, కానీ అది నాగుపాము కాదు. మనం దీనిని తక్షక నాగుపాము అని పిలిచినప్పటికీ ఇది అసలైన నాగుపాము కుటుంబానికి చెందింది కాదు. నాగుపాములు ప్రమాదం వస్తే పడగ విప్పి బుసలు కొడతాయి. వాటి కాటు పడితే అరగంటలోనే మనిషి ప్రాణాలు పోతాయి. కానీ తక్షక పాముకు పడగ ఉండదు. ఇది బొరియల్లో నివసిస్తూ ఆహారం కోసం చెట్లపై తిరుగుతూ ఉంటుంది. కానీ వాస్తవం దీనికి పూర్తి భిన్నం. నిపుణులు చెప్పిన దాని ప్రకారం తక్షక పాము విషం అంత ప్రమాదకరమైనది కాదు. దీని కాటు వల్ల మనుషులు చనిపోయే అవకాశమే లేదు. ఒకవేళ ఇది చిన్నపిల్లలను కరిస్తే కేవలం తేలికపాటి విరోచనాలు వంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. అంతకుమించి ఇది ప్రాణాపాయం కలిగించదు. అందుకే సోషల్ మీడియాలో లేదా సినిమాల్లో కనిపించే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. తక్షక నాగు ఒక వింతైన అరుదైన లక్షణాలున్న పాము మాత్రమే తప్ప అది మనుషులను చంపే రాక్షసి కాదని వన్యప్రాణ నిపుణులు చెబుతున్నారు.